మిత్రులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం మనుగురు మండలము పరిసర ప్రాంతంలోని రథంగుట్ట దగ్గర ఉన్నాం. ముఖ్యంగా రథంగుట్ట అనడానికి కారణము భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారు అరణ్యవాస సమయంలో అయోధ్య నుంచి భద్రాచలం వచ్చారని, భద్రాచలం నుంచి పర్ణశాలలో ఉన్నారని, సీతా సమేతంగా లక్ష్మణ సమేతంగా రాముల వారు ఉన్నారని ఇక్కడ ఆనవాళ్ళు తెలుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా సీతారామచంద్రస్వామి వారు ఏదైతే అరణ్యవాస సమయంలో ఇక్కడ మన భద్రాచలంలో కొలువై ఉన్నప్పుడు పర్ణశాల దగ్గర రావణుడు వచ్చి సీతా అపహరణ జరిగే సమయంలో ఈ మనకు కనపడే కొండ కనపడే వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి కూడా కనపడే ఆ గుట్టల దగ్గర నుంచి కూడా సీతారామచంద్రస్వామి వారు ఉన్నప్పుడు రావణుడు వచ్చి సీతాదేవి అపహరణ జరిగే సమయంలో రథ యొక్క చక్రము వల్ల ఈ గుట్ట అనేది చీలి సమాంతరంగా ఉండడం వల్ల దాన్ని రథంగుట్ట అని ఇక్కడ ప్రతీక. ఇక్కడ నుంచి మనం ఇది కనపడేది ఇది మనకి మొత్తం కూడా రథంగుట్ట. ఈ రథంగుట్ట దగ్గర నుంచి అవతల వైపు పర్ణశాల ఉంటుంది. ఆ లాస్ట్లో కనపడే శిఖరం ఉన్న కొండే మనకి పర్ణశాల. ఆ పర్ణశాల ఆ టైంలో అంత పెద్ద రథముతో రావణుడు వచ్చాడని, సీతా అపహరణ జరిగిందని, అక్కడ సీతమ్మ స్నానం చేసినప్పుడు ఉన్న ఒకటి స్విమ్మింగ్ పూల్ కానీ, ఆ కొలను కానీ, ఆమె ఆరేసుకున్న నారచీర ఆనవాళ్ళు కానీ, పసుమ కుంకుమ రాళ్ళు కానీ, రామ లక్ష్మణులు బత చేసిన వేటాడిన ప్రదేశాలు కానీ మనకి కనపడతా ఉంటాయి. మనము యువతల నుంచి గోదావరి అటు దాటిన వెంటనే మనకి వచ్చేది పర్ణశాల. ఇక్కడ మనుగురు భద్రాద్రి అవకాశం లేదా? మనము దీనికి పడవ ద్వారాను రోడ్డు ద్వారాను రెండు రకాలుగా వెళ్ళొచ్చు. ఇట్లా పోవచ్చు, ఇట్లా ఇటు నుంచి అవతలికి వెళ్తే పడవ మన ఇప్పుడు మామూలుగా ఈ గుట్టలు దాటి పోవాలంటే అట్ట చుట్టూ తిరిగి పోవాలన్నా అవసరం లేదు. ఇట్లా రోడ్వే ఉంది అండ్ అవతల పర్ణశాలకి వెళ్ళడానికి పడవ మార్గం కూడా ఉంది. బైకులు పోతే కార్లు అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది. మిత్రులారా, ఇప్పుడు మనం గమనిస్తే కనపడే కొండ చుట్టూ కూడా సీతారామచంద్రస్వామి వారి ఆనవాళ్ళు ఎప్పటికీ కూడా మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈనాటికి కూడా 2025 వరకు కూడా ఆ కనపడే కొండ చుట్టూ సీతారామచంద్రస్వామి వారి ఆనవాళ్ళు కనపడుతూ ఉంటాయి. అలాగే కంచర్ల గోపన్న గారు ఎవరైతే ఆ టైంలో తహసీల్దార్గా ఉన్నటువంటి వ్యక్తి, అలియాస్ భరమ భక్తుడైనటువంటి రామదాస్ గారు గుడి నిర్మాణ క్రమంలో ఆ గుట్ట మీదే సీతారామచంద్రస్వామి వారు ఆయనకి నిజరూప దర్శనం జరిగినట్లు, ఆ తర్వాత కంచర్ల గోపన్న గారు పూనుకొని గుడి కట్టినట్టు, భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి గుడి కట్టినట్టు ఇక్కడ స్థలపురాణం చెబుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఆ గుట్టలో స్వామివారు బంగారు లేడీ కోసం స్వామివారు అక్కడికి వేటాడడం జరిగింది. ఆ టైంలోనే రావణుడు వచ్చి సీతాపహరణ చేయడము, అక్కడ నుంచి కూడా మొత్తము మనము శ్రీలంక వరకు వారధి కట్టి స్వామివారు సీతాదేవి అన్వేషణ కోసం బయలుదేరడము, తర్వాత ఎప్పటికీ కూడా ధర్మాన్ని సత్యాన్ని జయించడంలో ఎంత గొప్పటి వీరుడైన నరుడు సమానుడని చెప్పడంలోనూ మనకి వివిధ ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. ఈరోజు వరకు కూడా ఆ గుట్టని చూసి దండం పెట్టుకుంటే ప్రతి ఒక్కరి బాధలు తీరుతాయని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఈ చుట్టుపక్కల ప్రజల యొక్క నానుడి. దీన్ని రథంగుట్ట అంటాం మనం. ఆ కనపడే వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఫాల్స్ అక్కడ ఈ గుట్టకి 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటి వెనెల వాటర్ ఫాల్స్, రెండోదేమో అది మన రథంగుట్ట వాటర్ ఫాల్స్ అంటాం. ఆ రథంగుట్ట వాటర్ ఫాల్స్ చుట్టుపక్కల కూడా సీతారామచంద్రస్వామి వారి ఆనవాళ్ళు ఈ రోజుకి కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అక్కడ ప్రజలు ఉంటారు, మామూలుగా ఉంటారు, విలేజర్స్ గిరిజనులు ఉంటారు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్వామివారి పూజలు చేస్తూ ఉంటారు. దేవతా ప్రతిమలు ఉంటాయి. అక్కడ ఎటువంటి ఆయుర్వేదానికి కూడా ప్రతి ఒక్క మందు ఉంది. ఇప్పుడు అన్నిటికీ ప్రతి దానికి ఇప్పుడు మనకి ఎటువంటి కరోనాకి మందు కనిపెట్టినంటే మన దగ్గర రేబీస్ వ్యాధికి మందు లేదు. అటువంటి రేబీస్ వ్యాధికి కూడా ఇక్కడ మందు ఉంది. ఈ వనమూలికలు ఇక్కడ వనమూలికలు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా అక్కడ స్థానిక గిరిజనులు ఆ వనమూలికలతో వైద్యం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వ్యాధికి కూడా న్యాయం అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు, జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకు పోతూ ఉంటారు. వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ అన్నిటినీ కూడా నయం చేసేటువంటి శక్తి జై శ్రీరామ్ అనే పదానికి ఉందని ప్రతి ఒక్కరు కూడా విశ్వసనీయ వర్గాల ప్రకారం వాళ్ళు నమ్ముతూ ఉంటారు. బ్రదర్, ఈ మనుగురులో సీతారామచంద్రస్వామి వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి గుడి తర్వాత సుమారు 200-300 ఏళ్ళ చరిత్ర ఉన్న భద్రాలయం సీతారామచంద్ర వారి స్వామివారి గుడి ఉంది.
ఎక్కడ? బండారిగూడెంలో. బండారు సుమారు 200 ప్లస్ ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, దగ్గరే. ఇక్కడ నుంచి కూడా అటువంటి చరిత్ర కలిగినటువంటి ఎప్పటి నుంచో గిరిజనుల ద్వారా నిత్య పూజలు అందుకున్నటువంటి రాముల వారి గుడి ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి గుడి ఈ రోజు వరకు ఉంది. దానికి ఇక్కడ ఉన్నందుకు మనందరము కూడా అదృష్టవంతులము, మన జన్మ ధన్యమైందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.